మనం చిలకల గుట్టకు అయితే రావడం జరిగింది. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే గుట్ట సందులో నుంచి నీళ్ళు అయితే రావడం జరుగుతుంది. అది ఎలా వస్తుంది అనేది ఇంతవరకు ఎవ్వరు కూడా కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు ఆ వాటర్ ఎలా వస్తుంది అనేది మనం అయితే చూద్దామండి. మొత్తానికైతే మనం గుట్ట సందులోంచి నీళ్ళు ఎలా వస్తున్నాయని చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక నేనైతే వాటర్ దగ్గరికి అయితే వెళ్ళాను. వాటర్ అయితే తాగి చూద్దామని చెప్పేసి నేనైతే తాగాను. అసలు ఎంత బాగున్నాయంటే ఆ వాటరు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అయితే ఆ నీళ్లు తాగి వెళ్తారు అనమాట. అసలు ఆ నీళ్లు ఎలా వస్తున్నాయి, సంవత్సరంలో 365 రోజుల్లో ప్రతిరోజు నీరు అయితే వస్తూనే ఉంటాయి. అసలు రాకుండా అయితే ఉండవట. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయట. ఎంత ఎండాకాలం అయినంత వానలు పడ్డా పడకపోయినా నీరు అయితే వస్తూనే ఉంటుందంట. ఇక్కడికి వచ్చిన వారు అయితే ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు. ఇక చూద్దాం అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందని అయితే చూద్దామండి. అక్కడ సందులలో నుంచి వస్తున్నాయి. అసలు అది ఏంటి ఎలా అయితే ఇంతవరకు ఎవరు కూడా కనిపెట్టలేదు. సందులలో గుట్ట సందులలో నుంచి అయితే వాటర్ రావడం జరుగుతుంది. వ్యూ పాయింట్ అనమాట ఇది. అసలు ఎంత బాగుందంటే చెప్పడానికి నాకు మాటలు కూడా రావడం లేదు. దోస్తులు నేనైతే ఇక ఇక్కడ చిలకల గుట్ట దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్ళగానే ఇక అక్కడ డబ్బులు కానుకగా వేసి ఆ పక్కన ఉన్న ముసలమ్మ అయితే నాకు బొట్టు పెట్టింది. బొట్టు పెట్టి బిడ్డ నిమ్మలంగా పోయి రారా అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. బొట్టుకు పెట్టుకొని అయితే మేమైతే గుట్ట మీదకి ఎక్కుతాం. ఇక మా దోస్తే వాళ్ళు ఇట్లా పెట్టుకుంటారు. పెట్టగానే గుట్ట మీదకి అయితే ఎగ్జామ్ ఇక చూద్దాం పైన ఎట్లుంది ఏంది వ్యూ అనేది అయితే మీకైతే అందరు చూపిస్తా. సరే దారిగా బాగుంది. ఇప్పుడైతే మనం అయితే గుట్ట మీదకి ఎక్కడం అయితే జరుగుతుంది. ఇక చూడాలి పైన ఇంకెన్ని వింతలు చూడాల్సి వస్తుంది అనేది. అసలు చూడడానికి అయితే నా 2 కళ్ళు కూడా సరిపోవడం లేదు. అసలు ఎంత బాగుందంటే సందులలో నుంచి వాటర్ అయితే రావడం జరుగుతుంది. ఇంతవరకు ఎవరు కూడా దాన్ని అయితే కనిపెట్టలేదు అసలు. ఫ్రెండ్స్ ఇక మేమైతే గుట్ట మీదకి ఎక్కడానికి అయితే స్టార్ట్ అయినాం. ఇక చూద్దాం పైన ఎట్లట్లుంటుందో ఏందనేది. ఇక మాకైతే గుట్ట మీదకి ఎక్కగానే మాకైతే ఒక విచిత్రమైన తొండ కనిపించింది. విచిత్రమైనది నేను ఎందుకన్నానంటే ఆ తొండ సగం నల్లగాను సగం ఎర్రగాను అయితే ఉన్నది. ఇక చూడరు కనిపిస్తుంది కదా మీకు కూడా. మాకైతే గుట్ట మీదకి ఎక్కగానే ఫస్ట్ ఈ జంతువే కనిపించింది. ఇక ముందు ఇంకెన్ని జంతువులు చూడాలి నాకు చూద్దాం పర్రి. ఇక మేమైతే గుట్ట మీదకి ఎక్కుతుండే అయితే మాకైతే అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఈ గ్రీనరీ అయితేంది, ఈ వాతావరణం అయితేంది చూడడానికి అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మాకైతే ఒక 4-5 రోజులు ఇక్కడనే ఉంటే బాగుండని అనిపించింది. కాకపోతే ఇక ఆడ ఉండలేస్తాం మనం ఈ అడవిలల్లో. ఇక మా దోస్తగాళ్ళు అయితే పైకి ఎక్కి ఎంజాయ్ చేస్తారు. వ్యూ పాయింట్ అయితే అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి ఈ గ్రీనరీ అవుతుంది, అడవి ప్రదేశం అవుతుంది. ఇక్కడున్న పక్షుల యొక్క రాగాలు అవుతుంది. అసలు చూడడానికి ఎంత బాగుందంటే ఇంతలో మా దోస్తగాడు కింద పడవేయండు. ఈయనైతే పట్టుకున్నవాడిని, లేకుంటే వానితో పాటు నేను కూడా కింద పడేటోడిని, రాళ్ళ రప్పల జారుకుంటూ పోయేటోడిని. ఇక అసలు వానలు వచ్చి ఇక్కడున్న బండలు అయితే మొత్తం పాకురు పట్టినాయి. మా కాలు వేసుకుంటే జారిపోతున్నాయి. ఫుల్ అంటే ఫుల్ అడ్వెంచర్గా ఉంది ఇదంతా. మేమైతే పైకి ఎక్కుతున్నాం. ఇక చూద్దాం పర్ అసలు ఎట్లా ఇక్కడైతే ఇంకో స్పెషల్ కూడా ఉంది ఫ్రెండ్స్. పదండి ముందు మీకు చూపిస్తా. ఇగో ఇదే స్పెషల్. తమకి ఇక్కడికి వచ్చిన వారు ఏదైనా కోరిక కోరుకొని ఇలా రాళ్ళు కనుక పేర్చడం, ఒకదాని మీద ఒకటి పేర్చితే కనుక వాళ్ళ మొక్కు తీరుతుందన్న నమ్మకంతో పెడుతుంటారు. ఇది ఇంకో స్పెషల్. ఎక్కడ చూసినా రాళ్ళు పేర్చి ఉండడమే కనబడుతుంది మనకైతే. కొన్ని లక్షలాది మంది వస్తుంటారు వెళ్తుంటారు. ఎంతో ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం ఇది. మీరు కూడా వచ్చి ట్రై చేయండి.
తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరైతే చెప్తున్నారు ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుందని చెప్పేసి. ఇక ఎక్కడ చూసినా కూడా ఇలానే పేర్చున్నాయి రాళ్ళు అయితే. మేడారం జాతర స్టార్ట్ అయ్యేదైతే మాత్రం ఈ చిలకల గుట్ట అనే గుట్ట దగ్గర నుంచే. అది ఎలా అంటే ఈ గుట్ట పైన అయితే ఒక చెట్టు ఉంటుందట. ఆ చెట్టు దగ్గర నుంచి అయితే కుంకుమ భరణి అనేది అయితే తీసుకెళ్తారు. అది ఎక్కడ ఏంటి అనేది అయితే నేనైతే మీకు చూపిస్తా. చలో చూద్దాం పదండి. ఇక మా కూరగాయలు అయితే ఎక్కలేక ఆయుస పడుతున్నారు చూడండి. అసలు చెమటలు పడుతున్నాయి. సమ్మక్క సారకి యుద్ధం చేయడం వల్ల మరణించడం వల్ల సమ్మక్క చనిపోయి కుంకుమ భరణి లెక్క మారడం వల్ల దాన్నే తీసుకుపోయి పూజ చేస్తారు ప్రతి 2 years ఒకసారి. అసలు ఎటు చూసినా కూడా ఎంత బాగుందంటే మీరు కూడా చూసి రండి. మీకు ఇలా వీడియో చూస్తే మీకు కూడా ఏం అర్థం కాదు. ఒకసారి వచ్చి మీరు కూడా చూడండి అసలు దీని ప్రత్యేకత ఏంది. ఫ్రెండ్స్, మేమైతే ఇక ఇక్కడ చిలకల గుట్ట పైన టాప్ వ్యూ పాయింట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ అసలు చుట్టుపక్కల ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద గుట్టలు, అడవి ప్రదేశం తప్ప ఏం కనిపించడం లేదు. ఇక ఫైనల్గా అయితే మేమైతే టాప్ వ్యూ పాయింట్ ఇక్కడ అయితే వచ్చేసాము. ఇక చూద్దాం అసలు అక్కడ ఎట్లుంటుంది, ఏంటి, అసలు అక్కడ స్పెషల్ ఏంటి అనేది అయితే చూపిస్తారండి. సో ఫ్రెండ్స్, మేమైతే ఫైనల్గా అయితే చిలకల గుట్ట మీద ఉన్న దేవత దగ్గరికి అయితే రావడం జరిగింది. అసలు ఇక్కడ మేడారం జాతర స్టార్ట్ కావాలంటే ఇక్కడ మీ ఉన్న ప్రదేశం కానుంచి కుంకుమ భరణి అదైతే తీసుకొని వెళ్తారనమాట. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన కుంకుమ భరణి అనేది తీసుకుపోయి సమ్మక్క గద్దల కాడ పెట్టడం జరుగుతుంది. ఆ పెట్టగానే వెంటనే జాతర అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి ఆ కుంకుమ భరణి పెట్టి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బాలుని కూడా ఇడిచిపెడతారనమాట. ఆ బాలుడు 5 రోజుల పాటు ఇక్కడే నివసిస్తాడంట. అది ఎవరు కూడా కనపడడు ఆ బాలుడు. ఆ బాలుడికి అయితే పొద్దున సాయంత్రం టైంలలో ఆహారం అయితే తెచ్చి ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. పెట్టి వెళ్ళిపోగానే ఆ బాలుడు వచ్చి తిని వెళ్ళిపోతాడట. మరి అది ఇక్కడున్న గ్రామ ప్రజలు అయితే ఈ పండగకి వచ్చిన వాళ్ళు అయితే మాకైతే చెప్పడం జరిగింది. ఇక్కడ ఫైనల్గా అయితే ఆ దేవుని దగ్గర దర్శనం తీసుకున్నాం. ఈ టాప్ వ్యూ పాయింట్లో అయితే మీకైతే చూపిస్తారండి. అసలు ఇంతగానో రాళ్ళు పేర్చున్నారంటే మీరే అర్థం చేసుకోండి ఈ యొక్క ప్రదేశం కట్టుకున్నారో చూడండి ఫ్రెండ్స్. ఈ పిల్లల కోసం కోరిలకు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటే ఒడి కట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ అందుకని చెట్టు ఉయ్యాల లెక్క పెట్టి గైస్ ఒక్కసారి వ్యూ చూసేయండి గైస్. చుట్టుపక్కల ఎటు చూసినా కూడా అడవి తప్ప ఇంకో ప్రదేశం అయితే కనిపించడం లేదు. ఒకవేళ మేము కనుక ఇక్కడ నుంచి జారి పడ్డామంటే ఇక మాకు మళ్ళీ దొరకం. బట్ చూడడానికి మాత్రం ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా అమోఘంగా ఉంది. అసలు ఎటు చూసినా కూడా పక్షుల కిలకిలాలు తప్ప ఎలాంటి సౌండ్ పొల్యూషన్ అయితే లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు పూర్వీకుల ద్వారా తెలిసింది ఏంటంటే సమ్మక్క సారక్క యుద్ధం అయితే ఇక్కడనే ముగిసింది. వాళ్ళు వచ్చి దాచుకున్న ప్రదేశం అయితే ఇదే. అందుకే ఇక్కడ ఇన్ని రాళ్ళు, ఇన్ని ముడుపులు కట్టి ఉన్నాయి. సమ్మక్క సారక్క యొక్క మహిమ ఇక్కడనే ఉంటుంది. ఇక్కడి నుంచే కుంకుమ పసుపుగా తీసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడనే గంపలు అన్ని పెట్టడం జరుగుతుంది. అందరం కలిసి కొంచెం పెద్ద మనుషులతోటి ఒక కాకతో కలిసి వచ్చినాం. ఈ కాకకి అయితే దాదాపు మొత్తం తెలిసి ఉంటది.
కాక అప్పట్లో ఈడ ఏం జరిగింది? సమ్మక్క సారక్క యుద్ధం అయిపోయింది ఈడైనా. చోటు యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు దీన్ని ఎలా స్టార్ట్ అయింది, దీని అసలు ఏంటి విషయం, అసలు దీంట్లో ఇంట్రొడక్షన్ అనేది ఒకసారి మాకు తెలియజేస్తారా బాబాయ్? సమ్మక్క సారలమ్మ గిరిజన దేవత, కోయ రాజంలో పుట్టి పెరిగిన దేవత, ఆదుకునే వాళ్ళకు అమ్మవారు తల్లి. ఒకప్పుడు హాస్పిటల్ ఏం లేవు, అమ్మ మూలికలతోని అందరినీ గిరిజన బిడ్డలని, కోయిలని, గూండ్రని దగ్గరికి తీసుకొని వాళ్ళకు సేవలు చేసుకుంటూ ఒక ప్రతిరూపంగా మిగిలిన తల్లి. ఇక్కడ రాజ్యం సృష్టించుకొని రాజ్యాన్ని ఏలుకుంటూ ప్రజలను చూసుకొని ప్రజలను పాలిస్తూ రాజ్యం ఏలుకుంటూ ఉంటే కరువు కాలాన కాకతీయులు అమ్మని బాధపెట్టడం జరిగింది. అట్లాగే అమ్మ భర్త అయిన పగిడిద్దరాజును గాని, జంపన్నను గాని అందరినీ వాళ్ళు కాకతీయులు మట్టి పెట్టడం జరిగింది. అమ్మవారు వాళ్ళతో ఓరావరిగా పోటీగా యుద్ధం చేసి ఇక్కడికి వచ్చి చిలకలాది గట్టుకొచ్చి మాయమయ్యి గిరిజనుల దేవతగా పేరొందిన సమ్మక్క సారలమ్మ ఇద్దరు తల్లి బిడ్డలు గిరిజనుల దేవతలైన అనుకున్నది అయ్యే చెప్పే తల్లులు వీళ్ళకొచ్చి మొక్కుకుంటే ఏది అనుకుంటే అది అవుతుంది. జై సమ్మక్క, జై సారలమ్మ. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రత్యేకత అయితే ఇదనమాట. మన బాబు అయితే మనకి చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇంకా చూద్దాం పదండి ఫ్రెండ్స్, ఇంకా ముందు ముందు ఎలాంటివి ఉన్నాయి అసలు ఏంటి. దేవుణ్ణి కొలుచుకునేటప్పుడు ఫస్ట్ గద్దెలు వేసుకుంటారు. నార్మల్ గా వాళ్ళని పండగ చేసుకున్నానికి వచ్చినప్పుడు గద్దెలు వేసుకుంటారు. గద్దెలు వేసినప్పుడు కంపల్సరీ ఎదడి చెట్టు ఆకులు అనేవి తీసుకుపోయి కంపల్సరీ కట్టగట్టి దేవుని కాడ పెట్టాలి. మట్టి కాడ గద్దెల కాడ ఎదడి చెట్టు కమ్మలే కంపల్సరీ పెడతారు. ఎటుబడి మర్చిపోకుండా మీరైతే ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ కంపల్సరీ పెట్టండి. దేవునితో సమానం ఎదడి బొంగులు. అందుకనే చుట్టూ ఆడ చూసినా సమ్మక్క సారక్క గద్దె మీద ఎదడి బొంగులు ఎక్కువ ఉంటాయి. చిలక గుట్ట మీద సమ్మక్క సారక్కడికి వచ్చే కాంచి స్టార్టింగ్ కాంచి మొత్తం ఎదడి చెట్లే ఉంటాయి. అందుకనే ప్రతి ఒక్కరు ఎదడి చెట్లను కొద్దిగా గౌరవించాలి. దేవునితో సమానం ఇక్కడ సమ్మక్క సారక్కడ ప్రతి ఒక్కరు ఆయటనే కొలుస్తారు. ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ అడవి పందులు తిరుగుతున్నాయి, చాలా చూసుకోండి. మేమే కొద్దిగా ఆలోచించి వచ్చేసాం. మీరు ఒకలా అప్రమత్తంగా రాకండి, కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా రండి. ఒకలా మిస్ అయ్యానుకో, ఒక్క గుద్దితే మనం ప్రాణాలు కూడా ఉండవు. చూసుకొని జాగ్రత్తగా రండి. సో దోస్తులు, మేమైతే చిలకలగుట్ట ఎక్కి అక్కడున్న వ్యూ పాయింట్ అయితే చూసి దిగటం అయితే జరిగింది. ఇక ఇప్పుడు మేము ఎక్కడికి పోతున్నాం అంటే పక్కన దూరంలో ఒక 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మాకైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక అక్కడ వ్యూ పాయింట్ ఎలా ఉంది, మధ్యలో జర్నీ ఎలా సాగింది అనేది అయితే మీకైతే పార్ట్ 3లో రాబోతుంది. సో అప్పటి వరకైతే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఇంకేమైనా కావాలి అని అనుకుంటే మాకైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అక్కడ కూడా వెళ్ళి మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. సో ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరి